సరదాగా ఈ రోజైతే పచ్చటి పొలాల మధ్యలో కావలికి దగ్గరలో ఉన్న నా ఫేవరెట్ తాటి చెట్లపాలెం బీచ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ బీచ్ వచ్చేసి జువ్వలదిన్న హార్బర్ కి ఇసుకపల్లి బీచ్ కి మధ్యలో అయితే ఉంటుంది. ఈ బీచ్ స్పెషల్ వచ్చేసి బీచ్ లోపలికి బ్రిడ్జ్ అయితే ఉంటుంది. మనం ఫస్ట్ ఊర్లోకి రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. మొత్తానికి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ మీదే మనం బీచ్ లోపలికి అయితే వెళ్ళాలి. అలాగే ఈ బ్రిడ్జ్ మీదే హోల్స్ అయితే ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ సగంలోకి వచ్చినట్లయితే అటు పక్క శాండ్ ఇటు పక్క సీ మధ్యలో వేవ్స్ అయితే భలే ఉంటది. ఆ వేవ్స్ దాటుకొని బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ వ్యూ కోసం ఎన్నిసార్లు వచ్చినా నాకు మళ్ళీ ఈ బీచ్ కి అయితే రావాలనిపిస్తుంది. ఫైనల్ గా మనం ఎండింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నార్మల్ బ్రిడ్జే కాకుండా పురాతన రూమ్స్ అయితే ఉంటాయి. ఆ బ్రిడ్జ్ మీద సైడ్ నుంచి ఎండింగ్ పాయింట్ కి వెళ్ళినట్లయితే వ్యూ సూపర్ గా ఉంటుంది. ఈ ఎండింగ్ పాయింట్ లో బీచ్ చూస్తూ క్యాండిల్ లైట్ డిన్నర్ డేట్ కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. జనరల్ గా ఈ బ్రిడ్జ్ ని అప్పట్లో పెద్ద షిప్లు వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ కి వాడుకునే వాళ్ళు. పెద్ద షిప్పులన్నీ ఈ ఎండింగ్ పాయింట్ లో అయితే ఆగుతాయి. అక్కడి నుంచి గూడ్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ అయితే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ పైన అయితే ఏముందో చూశారు కదా. ఇంకా ఈ బ్రిడ్జ్ కింద ఏముందో చూడాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే.